నూనె గింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశెనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. ప్రాంతాన్ని బట్టి ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశెనగను జూన్ నుండి ఆగస్టు వరకు సాగు చేస్తారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో తేలిక నేలల్లో జూన్ నెలలో వేరుశెనగను విత్తుతారు. పాత రకాల స్థానంలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి గుణగణాలు, సాగులో పాటించాల్సిన మెళకువల గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు ద్వారా తెలుసుకుందాం. ఖరీఫ్ లో వర్షాధారంగా వేరుశెనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. ఉత్తర కోస్తా జిల్లాలో సాగుతున్న ప్రధాన నూనె గింజల పంట వేరుశెనగ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడి రైతులు ఇంకా పాత రకాలనే సాగు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. దీనికి తోడు తరచూ తుఫాన్ల బెడద వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ వేరుశెనగలో అధిక దిగుబడిని పొందాలంటే రకాల ఎంపిక మొదలు పంట మార్పిడి వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. 6 సంవత్సరాల నుంచి గమనించింది ఏంటంటే, ఎక్కడైతే ఈ JL 24 కానీ ఇప్పుడు వాడుతున్న K6 రకాలు కూడా ఈ ఖరీఫ్ పంటలో ఎక్కువ వర్షాలు పడి ఎత్తు ఎక్కువ పెరుగుతున్నాయి. సుమారుగా 50 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ వరకు కూడా ఎత్తు ఎక్కువ పెరగడం, గాలిలోనే కాయలు ఊడలు ఉండిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు గమనించవలసింది ఏంటంటే, ఎత్తు పెరిగేటువంటి ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలను తప్పనిసరిగా రైతులు వేయాల్సిన అవసరం ఉంది. వీటిలో ఇప్పుడు మన కొత్తగా విడుదలైనటువంటి రకాలు చాలా వరకు మన జిల్లాకు కూడా మనం పరిశీలించడం అనేది జరిగింది. అందులో రైతులు సాధారణంగా ఇప్పుడు K6 రకం వేస్తున్నారు. అది కూడా ఖరీఫ్కి అంతకు అనుకూలంగా ఉండట్లేదు. దాని స్థానంలోనే ఇప్పుడు కదిరి హరితాంధ్ర అని చెప్పేసి ఒకటి రకం రావడం జరిగింది. ఈ రకం కూడా మనకి 110 నుంచి 115 రోజులు కాల పరిమితి ఉంటుంది. ఎత్తు కూడా చూసుకుంటే అడుగు నుంచి అడుగున్నర వరకు మాత్రమే పెరుగుతుంది. దిగుబడి పరంగా చూసుకుంటే ఖరీఫ్లో మనకు చూసుకుంటే 45 కేజీల బస్తాలు 15 నుంచి 16 బస్తాల వరకు దిగుబడి ఇచ్చేటువంటి రకం. అదేవిధంగా ధరణి అని చెప్పేసి ఒక రకం తిరుపతి నుంచి పరిశోధనా స్థానం నుంచి విడుదలైంది. ఈ రకం కూడా మనకి 110 నుంచి 115 రోజుల్లో దిగుబడి వచ్చేటువంటి రకం. కాయలు కూడా గుత్తు కాయలుగా వస్తాయి. దిగుబడి పరంగా ఇది కూడా మనకి ఎకరానికి 15 నుంచి 16 బస్తాల వరకు కూడా దిగుబడి ఇచ్చేటువంటి రకం. కాబట్టి ఈ రకం కూడా రైతులు వేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కదిరి నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న మరికొన్ని వేరుశెనగ రకాలు శ్రీకాకుళం జిల్లాకు అనువుగా ఉన్నాయి. ఇవి తక్కువ ఎత్తులో పెరిగి తక్కువ పంటకాలం ఉండి మంచి దిగుబడులను ఇస్తున్నాయి. ఇప్పటికే రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను ఇచ్చాయి. విత్తనం కావాలనుకునే రైతులు దగ్గరలోని కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రాలను సంప్రదించవచ్చు. విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి రకాలు మనకి కదిరి నుంచి తీసుకుంటే K18, 12 అనే రకం ఇంకా విడుదల కాలేదు. అయినా కానీ మన జిల్లాలకి, ఉత్తర కోస్తా జిల్లాలకు కూడా అనువుగా ఉందని మనం పరిశీలన క్షేత్రాల్లో గమనించడం జరిగింది. ఈ రకం కూడా చూసుకుంటే 110 నుంచి 115 రోజుల్లో మనకి కాల పరిమితి కలిగి ఉంటుంది. కాయలు కూడా K6 రకానికి దగ్గరగా ఉంటుంది, నాణ్యత కూడాను. మరి దిగుబడి పరంగా చూసుకుంటే 16 నుంచి 18 బస్తాలు ఒక ఎకరానికి, అంటే 45 కేజీల బస్తాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని వేసుకోవచ్చు. కొంచెం నీటి సదుపాయం ఉండి ఎక్కువ కాలం అయినా పర్వాలేదు అనుకుంటే కదిరి చిత్రావతి, అలాగే కదిరి అమరావతి ఈ రకాలు మనకి 120 రోజుల నుంచి 125 రోజుల కాల పరిమితి కలిగి ఉంటాయి. కాబట్టి చేను కోసే వరకు కూడా పచ్చగా ఉంటాయి, కాయలు గుత్తు కాయలు ఉంటాయి. దిగుబడి పరంగా మనం చూసుకుంటే K6 రకం లాగా ఇది కూడా 14 నుంచి 15 బస్తాలు దిగుబడి ఇచ్చేటువంటి రకం. కాకపోతే ఎత్తు తక్కువగా పెరుగుతాయి. వీటిని రొడ్డ పచ్చగా ఉంటుంది. కాబట్టి వేరుశెనగ కోత అనంతరం దాన్ని మనం పశువుల దానాగా కూడా వాడుకోవడానికి అనుకూలంగా ఉండే రకాలు. కాబట్టి కదిరి చిత్రావతి కానీ కదిరి అమరావతి ఈ రకాలన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వేరుశెనగ పంటలో తెగుళ్ల వల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పంట వేసిన 25 నుంచి 30 రోజులకే మొక్కలు చనిపోతున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించాలంటే విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి.
వేరుకుళ్ళు తెగులు అనేది ఒకటి సమస్య వస్తుంది. పంట వేసిన తర్వాత 25-30 రోజుల సమయంలో మొక్కలు చనిపోవడం కూడా రైతులు మరి గమనిస్తున్నారు. అది ప్రధాన సమస్యగా ఉంది. దీన్ని మనం కాలర్ రాట్ అని చెప్పేసి అంటాం. దీనికి తప్పనిసరిగా రైతు సోదరులు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం విత్తన శుద్ధిని టెబుకొనజోల్ అనే మందు మనం 1 గ్రాము కేజీ విత్తనానికి చెప్పును కనుక కలుపుకుంటే ఒకవేళ టెబుకొనజోల్ మందు కనుక దొరకపోతే వారికి దగ్గరలో ఉన్న డైథెన్ M45 ఆ మందు అయితే కిలో విత్తనానికి 3 గ్రాములు చెప్పు కానీ, లేదా కార్బండిజం అయితే కిలో విత్తనానికి 1 గ్రాము చెప్పున కనీసం వీటితో కలుపుకోవడం, లేదా జీవశిలీంద్ర మందులైనటువంటి మనకి ట్రైకోడర్మా విరిడి ఉంది. ఇదైతే కనుక కిలో విత్తనానికి 10 గ్రాములు చెప్పున మనం విత్తన శుద్ధి చేసి, అంటే రేపు విత్తనాలు వేస్తామనగా ముందు రోజే విత్తనానికి ఈ మందులు కనుక పట్టించి కనుక వేస్తే మనకి శిలీంద్ర తెగులు చాలా వరకు తగ్గి పంటలో మొక్కలు చనిపోకుండా ఉండి తద్వారా దిగుబడి పెరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ఖరీఫ్ వేరుశెనగలో ముఖ్యమైన సమస్య కలుపు. వర్షాల వల్ల కలుపును సరైన సమయంలో తీయలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కూలీల కొరత వల్ల మొదటి 30 రోజుల్లో కలుపు తీయలేని పరిస్థితి తలెత్తుతోంది. ఇటువంటి సమయంలో కలుపు మందుల వాడకాన్ని చక్కటి పరిష్కారంగా సూచిస్తున్నారు డాక్టర్ చిన్నమనాయుడు. ఒకటి విత్తనం వేసిన తర్వాత పదును ఉండేటప్పుడే పెండిమిథిలిన్ అనేటువంటి మందును 800 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ వరకు 200 లీటర్ల నీటిలో కనుక కలిపి మనం విత్తనాలు వేసిన వెంటనే కనుక పిచికారీ చేసుకుంటే మనకు చాలా వరకు కలుపు నివారించబడుతుంది. ఒకవేళ అప్పుడు చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ 20-25 రోజుల సమయంలో మనకి ఇమాజిత్ అని చెప్పేసి ఒక మందు ఉంది. పర్ష్యూట్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందుని 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే కలుపు మనకి 80-85% వరకు కూడా కలుపు నివారించబడుతుంది. తదుపరి అవకాశం ఉంటే కనుక కలుపు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి 35-40 రోజుల సమయంలో కూలీలు దొరికితే కనుక గొప్పు తవ్వి మొక్క మొదలుకి కనుక మట్టి ఎగదొస్తే మనకు చాలా వరకు ఊడలు భూమిలోకి దిగి మరి దిగుబడి పెరగడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి తప్పనిసరి కలుపు మందులు వాడడం, కూలీలు ఉంటే కనుక రెండవ గొప్పు చేసి మొక్క మొదలకి ఎగదొస్తే కనుక మనకి దిగుబడి చాలా వరకు పెరగడానికి మరి అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం మీద కూడా రైతు సోదరులు దృష్టి పెట్టాలి. భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరైన సమయంలో వెయ్యాలి. ఇటు సూక్ష్మ పోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది. మనకి వర్షాధారంగా వేసేది వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎరువులు వేసినప్పుడు వర్షాలు పడితే మరి రొడ్డ అంటే చెట్టు ఎత్తుకు పెరుగుతుంది. కాబట్టి ఎరువులు తక్కువగానే వాడాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం చూసుకుంటే మనకి ఎకరాకు ఖరీఫ్లో మనకి వర్షాధారంగా వేసేటువంటి వేరుశెనగ పంటలో నత్రజని 8 కేజీలు అంటే సుమారుగా 16 నుంచి 18 కేజీల యూరియా రూపంలో వేసుకోవచ్చు. అలాగే ఎకరానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే కనుక 2 బస్తాలు అంటే 100 కేజీల వరకు మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పొటాష్ అయితే కనుక ఎకరానికి 30 నుంచి 35 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. వీటిలో వర్షాధారంగా వేసేటప్పుడు మొత్తం భాస్వరం అంటే 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చివరి దుక్కులోనే వేస్తాం. నత్రజని పొటాష్ ఏదైతే మనం సిఫార్సు చేసుకున్నాం అందులో సగం మొదటి దుక్కులో వేసుకోవడం. తదుపరి మొదటి గుప్పు అయిపోయిన తర్వాత కానీ లేదా కలుపు మందులు కొట్టిన తర్వాత 25-30 రోజుల సమయంలో మిగతా నత్రజని పొటాషియం కనుక వేసుకోగలిగితే సరిపోతుంది. వీలున్న రైతులు ఎవరైనా ఉంటే చివరి దుక్కులోనే మనకు 5 నుంచి 8 టన్నుల వరకు కూడా పశువుల గత్తాన్ని వేసుకుంటే మనకి ఈ పోషక లోపాలు కూడా తగ్గుతాయి. అన్ని రకాల పోషకాలు కూడా అందడానికి అవకాశం ఉంటుంది. వేరుశెనగలో ఖరీఫ్లో జింక్ లోపం కూడా మనం అక్కడక్కడ గమనిస్తున్నాం. దీనికోసం ముందు జాగ్రత్తగానే ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్ అనే మందుని చివరి దుక్కులో వేసుకోవడం ఒక పద్ధతి. ఒకవేళ చివరి దుక్కులో వేయలేని పక్షంలో మన పంట వేసిన తర్వాత మనకి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆకులు పసుపు అయిపోవడం, ఆకులు చిన్న బారిపోవడం, మొక్క పెరుగుదల తగ్గడం. లీటర్ నీటికి 2 గ్రాములు చెప్పున అంటే ఎకరానికి 200 లీటర్ల నీటికి 400 గ్రాములు జింక్ సల్ఫేట్ కలిపి కనుక పిచికారీ చేసుకుంటే మనకి జింక్ లోపం కూడా సవరించబడుతుంది. కాబట్టి మరి రైతు సోదరులు ఒకటి రకాల ఎంపికలోను కలుపు యాజమాన్యంలోను అలాగే ఈ ఎరువుల యాజమాన్యంలో కనుక సరైన జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే మనకు మంచి దిగుబడులు పెరిగేటువంటి అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్లో ఎకరాకు 10 బస్తాల దిగుబడి మాత్రమే వస్తుంది. కాబట్టి శాస్త్రవేత్తలు చెప్పిన రకాలను ఎంపిక చేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 15 నుంచి 20 బస్తాల దిగుబడులను సాధించే అవకాశం ఉంటుంది. వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలలోనూ
కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా సాగులో ఉంది. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే విత్తిన కంద మొలకెత్తే దశలో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో విత్తడానికి సిద్ధమవుతున్నారు. అయితే పంట పెరిగే కొద్దీ సూక్ష్మధాతు లోపాలు, చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటిని అధిగమించేందుకు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్ రైతులకు పలు సూచనలు తెలియజేస్తున్నారు. కంద విత్తిన చోట ఇప్పుడిప్పుడే మొలకలెత్తుతున్నాయి. అయితే ఈ సమయంలో నీటి తడులు సరిగా లేకపోతే మొక్కల్లో సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తాయి. మొలక వచ్చిన తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి నీటి తడులను అందించాలి. సూక్ష్మధాతు లోపాలు కనిపించినప్పుడు వెంటనే తగిన పోషకాలతో వీటిని సవరించాలి. సూక్ష్మ పోషకాల యొక్క ఆవశ్యకత కూడా మనకి ఈ యొక్క కందలో ఉంటుంది. ముఖ్యంగా జింకు లోపము చాలా ప్రాంతాల్లో గమనిస్తున్నాం కనుక మనకు అవసరమైతే వీలైతే ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ని ప్రధాన పొలానికి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పైపాటుగా మనకి జింక్ మొక్కల మీద కనిపించినట్టయితే లోపం దీన్ని సవరించడానికి 2 గ్రాములు జింక్ సల్ఫేటు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జింకే కాకుండా ఇనుము ధాతు లోపం కూడా మనం కొన్నిసార్లు గమనించవచ్చు. ఇది వచ్చినప్పుడు ఆకులు తెల్లగా పాలిపోతాయి కనుక దీన్ని మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫెర్రస్ సల్ఫేటు 5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది అన్నమాట. తర్వాత కొన్నిసార్లు మెగ్నీషియం ధాతు లోపం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. మెగ్నీషియం ధాతు లోపం వచ్చినప్పుడు ఒక 5 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసినట్టయితే మనం ఈ మెగ్నీషియం ధాతు లోపాన్ని కూడా మనం మొక్కల్లో సవరించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పోషక యాజమాన్యాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకొని మనం చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యాన్ని మనం చూసుకున్నట్టయితే కంద వేసిన వెంటనే మనం నీరు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెట్టిన తర్వాత దాదాపు ఒక 20-25 రోజులకి మొలుస్తాయి. మొలిసిన తర్వాత దాదాపు ఒక ప్రతి 10 రోజులకి మనం నీరు పొలానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కందకు తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు, కాండంకుళ్ళు తెగులు, మొజాయిక్ తెగులు ఆశిస్తూ ఉంటాయి. వాటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలను చేపట్టాలి. ముఖ్యంగా మొజాయిక్ తెగులు, వైరస్ తెగులు వస్తూ ఉంటుంది కనుక దీన్ని రాకుండా చేసుకుంటానికి రసం పీల్చే పురుగులను మనం ఎప్పటికప్పుడు నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తెగులు రానటువంటి పొలం నుంచే మనం ఈ దుంపలను సేకరించాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. తెగుళ్ళలో గమనించినట్టయితే ఆకుమచ్చ తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు మనకు వచ్చినప్పుడు ఈ ఆకుల మీద మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మచ్చలు పెద్దవైనప్పుడు ఆకులు ఎండిపోతానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని నివారించుకోవడానికి మనం పైపాటుగా కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి మందు 3 గ్రాముల లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసినట్టయితే ఈ తెగులు ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యమైనది, ప్రధానమైనది మొదల కుళ్ళు తెగులు. ఈ మొదల కుళ్ళు తెగులు వచ్చినప్పుడు మొక్క మొదల దగ్గర కుళ్ళిపోతూ ఉంటుంది. దుంప చెట్టు కూడా కుళ్ళిపోయి మొత్తం అంతా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. నష్టం అనేది అధికంగా ఉంటుంది అన్నమాట. ఈ తెగులు ఉధృతిని గమనించినట్టయితే ఎక్కడైతే మురుగునీటి పారుదల సౌకర్యం సరిగ్గా లేదో ఆ ప్రాంతాల్లో ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక మనం పొలంలో తప్పనిసరిగా మురుగునీటి పారుదల ఉండేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తెగులు యొక్క ఉధృతిని నివారించడంలో ముఖ్యంగా ఈ పంట వేసుకునేటప్పుడే తేమ ఉన్నప్పుడు ఒక 2 కిలోల ఈ ట్రైకోడర్మా విరిడిని 100 కిలోల పశువులలో కలుపుకొని మనం పొలం మీద వెదజల్లుకోవాలి. తద్వారా ఈ శిలీంధ్రం భూమిలో అభివృద్ధి చెంది ఈ భూమిలో తెగులు కలిగజేసేటువంటి శిలీంధ్రాన్ని చాలా వరకు అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశల్లో మనం గమనించినట్లయితే తెగులు ఉధృతిని గమనించినట్లయితే ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి మందుని 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదళ్ళు పూర్తిగా తడిసేటట్టు మనం పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మెటలాక్సిల్ అనేటువంటి మందుని 2 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదలు తడిసేటట్టు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే కూడా మా యొక్క తెగులు యొక్క ఉధృతిని కొంతవరకు మనం అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మేలైన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఎకరా కంద నుండి 70 నుండి 100 పుట్ల దిగుబడి సాధించవచ్చు. కొబ్బరి, అరటి తోటల్లో అంతర పంటగా కంద సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నా నష్టభయం లేని పంటగా కంద సాగు రైతుకు మంచి ఫలితాలను అందిస్తోంది. వృత్తిరీత్యా ఆమె ఒక దంత వైద్యురాలు. రోగులకు చికిత్స చేస్తారు. ప్రవృత్తి మాత్రం వ్యవసాయం.
మార్కెట్లో లభించే కల్తీ పాలు అనేక కొత్త రోగాలకు కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు పాడి పరిశ్రమ నిర్వహిస్తూ నాణ్యమైన పాల దిగుబడిని తీస్తున్నారు. అంతేకాదు సొంతంగా అవుట్లెట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు పాలమ్ముతూ మంచి ఆదాయం గడించడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగంగా పాడి పరిశ్రమ వాణిజ్య స్థాయిలో విస్తరించింది. రైతులు పదుల సంఖ్య నుండి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అయితే నిర్వహణలో సరైన అవగాహన లేకపోవటం వల్ల కొంతమంది నష్టాలను చవిచూస్తున్నారు. కానీ అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ కు చెందినటువంటి దంత వైద్యురాలి డాక్టర్ తేజస్విని కరోనా తర్వాత 4 ఆవులతో డైరీని ప్రారంభించి నేడు 50 ఆవులు గేదెల డైరీగా అభివృద్ధి పరిచింది. ఒక డైరీని అనంతపురం పట్టణంలో నిర్వహిస్తూ ఉండగా మరొకటి కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నారు. మేత కోసం 20 ఎకరాల్లో పలు పశుగ్రాలను పెంచుతున్నారు. ప్రతిరోజు 2 డైరీ ఫామ్ల నుంచి 250 లీటర్ల పాల దిగుబడిని తీస్తున్నారు. వచ్చిన పాల దిగుబడిని సొంతంగా అవుట్లెట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. ఈ డైరీ నిర్వహణ ద్వారా 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే ఫామ్ ఫ్రెష్ మిల్క్ సప్లై చేయాలని. సో నేరుగా మనం ఫ్రెష్ మిల్క్ ప్రొవైడ్ చేసే దానికోసమని నా ప్యాషన్ కొద్దీ నేను ఇవి మెయింటైన్ చేస్తున్నానండి. దాదాపు 2.5 years అవుతుందండి. ప్రస్తుతానికి ఇక్కడ మాకు 20+ ఉన్నాయి. దాదాపు ఇంకొక ఫామ్లో వచ్చేసి 50 దాకా ఉన్నాయి టోటల్ క్యాటిల్. ఇక్కడ పర్ డే వచ్చేసి 140 లీటర్స్ అవుతున్నాయండి. ఒక ఆవు న్యాచురల్గా తినే ఫుడ్లో దాదాపు దానికి 70% మిల్క్ ప్రొడక్షన్ ఓన్లీ ఫ్రమ్ ద వాటర్. సో వాటర్ అనేది ఉంటుందండి, న్యాచురల్గానే ఉంటుంది. సో యావరేజ్గా ఒక కౌ అనేది 4.8% ఫ్యాట్ ఇస్తుంది. SNF ఒక 6 దాకా ఉంటుంది. కానీ మనం చూసే డైరీ మిల్క్లో ఎట్లా ఉంటున్నది, 6% ఫ్యాట్ ఉంటుంది, అంటే ఈక్వల్స్ టు బఫెలో మిల్క్. సో కౌ మిల్క్ ఎప్పుడండి బఫెలో మిల్క్ అయింది? సో ఇట్స్ అన్ అనలాగ్ మిల్క్. అంటే మనం ఏదైతే మిల్క్ అనుకుంటున్నామో అది అనలాగ్ మిల్క్ అనమాట. సో అంత కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ని మనం తీసుకుంటున్నాం. సో ఏదన్నా న్యాచురలే అండి. సో న్యాచురల్ కంటెంట్స్ మిల్క్. పెట్టుబడి స్టార్టింగ్ ఎంత అయింది? మీకు ఆదాయం ఎట్లా ఉంది? అంటే టోటల్గా వచ్చేసి కొంచెం చేసామండి. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 5 lakhs. మళ్ళీ దానికి రొటేషన్ చేసుకుంటూ వస్తున్నాము. సో మొత్తం అంతా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి లైక్ 60 lakhs అయ్యిందండి. ఒక 10 acres ల్యాండ్ ఉంది. ఇంకొక 10 acres లీజ్కి తీసుకున్నాము. సో అక్కడ పండించుకుంటామండి. దానాలు కానీ మొక్కజొన్న, తర్వాత మన ఏరియాకి అనంతపురం ఏరియాకి సూటబుల్ జొన్నలు, సో గడ్డి జొన్నలు అని వెటర్నరీ స్టాఫ్ వాళ్ళు ఇస్తారు. సో అవి పండిస్తామండి. సో దాన్ని మేము ఫాడర్గా దానా రూపంలో ఇస్తామండి న్యాచురల్గా. మన దాంట్లో వచ్చేది మాత్రం యావరేజ్గా 14 లీటర్స్ ఈజ్ ద బెస్ట్ ఈల్డ్ అండి. పర్ డే పర్ కౌ నుంచి 14 లీటర్స్ అండి యావరేజ్గా. బఫెల్లోస్కి యావరేజ్గా 8 to 10 లీటర్స్ పర్ డే అండి. దీంట్లో ఏవి ప్యూర్ HF కానీ జెర్సీలు కానీ లేవు. ప్యూర్ అంటే క్రాస్ బ్రీడ్స్ ఇవి. సో దీని క్రాస్ బ్రీడ్స్ ఏమవుతుంది అంటే హెచ్ఎఫ్లో ఉన్న ప్రొడక్షన్ ఎక్కువ, ప్లస్ మన ఏరియాకి తట్టుకునే రెసిస్టెంట్ జీన్స్ ఉంటాయి. సో ఇది సంకర జాతికి చెందింది కాబట్టి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా డిసీజ్ రెసిస్టెన్స్ మన ఎండ క్లైమేట్కి 40 degrees 45 degrees వరకు కూడా తట్టుకుంటాయి. మా ఫాదర్ అగ్రికల్చర్గా చేస్తారు. సో అందుకు నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. చదువుకున్నప్పటికీ నాకు అంటే మన ల్యాండ్స్ మీద అగ్రికల్చర్ మీద నాకు ఇష్టం ఉంది. మనం ఎక్కడన్నా ఉండని మన బేస్ మర్చిపోకూడదు అనేది నా కాన్సెప్ట్. సో టెక్నాలజీ మీద ఎక్కువ రిలయబుల్ అవుతామండి మేము. నా దగ్గర 10 members వర్క్ చేస్తారు, అంటే వర్క్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంతే కదండి, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ నుంచి కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఇండస్ట్రీ. సో 10 మందికి ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి. ఎకానమీకి మన ఓన్ కాంట్రిబ్యూషన్ ఏంటి, మన ద్వారా మనం ఎంతమందికి శాలరీ ఇవ్వగలం. మేబీ నాది చిన్న యూనిట్ అవ్వచ్చు, రేపొద్దున పెద్ద యూనిట్ అవ్వచ్చు. ఈరోజు 10 మంది వర్క్ చేస్తున్నారు, రేపొద్దున ఒక 50 మంది దాకా వెళ్ళొచ్చు. సో మహిళలే దాదాపు ఒక 6-7 మంది ఉన్నారు. బీయింగ్ ఏ ఉమెన్ అంటే అట్లా బ్యాస్ కాదు కానీ, బట్ నేను వాళ్ళకు ఉపాధి కల్పించాలనేది నా మోటివ్. ఒక రీటైల్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకుంటారండి కస్టమర్స్. లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి మాకున్న సినారియోకి ఓన్లీ మిల్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది అంతే. మిల్క్ ఇప్పుడు అంటే దేశంలో మిల్క్, ఆయిల్, నీళ్లు
ప్యూర్గా ఇస్తే చాలండి, మళ్ళీ మనము డాక్టర్స్ దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. సో నా కాన్సెప్ట్ ఓన్లీ మిల్క్ మీదే ఉంది ఇప్పుడు. ఎట్లా అమ్ముతుంది లీటర్ పాలు ఎట్లా? అంటే బఫెలో మిల్క్ లీటర్ 65 రూపీస్ అండి, కౌ మిల్క్ లీటర్ 55 రూపీస్. దీన్నే ఇంకొక పెద్దగా తీసుకెళ్ళాలి. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మేము లీజ్కి తీసుకున్నామండి. ఇక్కడ నెలకి రెంట్ వచ్చేసి ఒక 8,000 పే చేస్తున్నాము. ఇది ఎంత బేసిక్గా అంటే ఎండాకాలంలో కాబట్టి తడికలు అయితే కొద్ది కూల్ ఉంటాయని వేపించాము న్యాచురల్గా. సో ఇదంతా కాస్ట్ వచ్చేసి 1 lakh అయి ఉంటుందండి, ఫ్లోరింగ్ ఇదంతా. ఎంత బఫెలో ఒక్కొక్కటి ఎంత పడింది? 80 to 1 lakh పడుతుందండి. కౌ వచ్చేసి 70,000 అలా పడుతుంది. స్టార్టింగ్ ఎన్ని ఆవులు పెట్టారు, ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి? స్టార్టింగ్ 4 కౌస్తో స్టార్ట్ చేసింది 4 కౌస్తో. ఇప్పుడు 50+ ఉన్నాయండి క్యాటిల్. బఫెలో డైరీ మెయింటైన్ చేసిన రైతులకు మీరు ఇచ్చే సూచనలు కానీ ఫాడర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బయట కొనే దానికన్నా మీ సొంత ల్యాండ్ లేదా లీజ్కి కానీ కౌలుకి కానీ తీసుకొని అంటే దానికి కావాల్సిన మేత, దానికి కావాల్సిన దానా మీరే ప్రొవైడ్ చేసుకోగలిగితే దాదాపు డైరీ అనేది ఒక 80% కాస్ట్ రిడక్షన్ చేయొచ్చండి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 04030101010 మరియు 889718618611.